మనం టేస్టీ వంటలలో ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పిందెలు, వేప పువ్వు, బెల్లం తురుము, చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు. ఇప్పుడు ఉగాది పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ చింతపండును 10 నిమిషాలు నానబెట్టి బాగా పిసుక్కోండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి చేతిని అడ్డపెట్టి రసం వడపోసుకోండి. ఇప్పుడు అందులో సాల్ట్, బెల్లం తురుము వేసుకోండి. ఇప్పుడు బెల్లం తురుము కరిగే వరకు బాగా కలయబెట్టుకోండి. బెల్లం కరిగేలోపు మనం ఒక రోలులో మామిడి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే వేప పువ్వు వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇలా దంచుకోవడం వలన మనకి అన్ని ఫ్లేవర్స్ చక్కగా ఈక్వల్గా తెలుస్తాయి. ఇన్ కేస్ వాటిని అలానే ముక్కలుగా వేసుకుంటే మన ముక్కలను నమిలినప్పుడు మాత్రమే మనకు ఆ ఫ్లేవర్స్ తెలుస్తాయండి. అదే మనం ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే చింతపండు నీళ్ళు, బెల్లం, సాల్ట్ అన్నీ కరిగిపోయి ఉంటాయి కదా, వాటితో పాటు మనకు కారం, చేదు అన్ని ఫ్లేవర్స్ ఈక్వల్గా తెలుస్తాయి. చూడండి, అన్నీ కచ్చాపచ్చాగా మెదిగాయి. ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం కరిగిందో లేదో చూద్దాం. చూడండి, బెల్లం బాగా కరిగింది. ఇప్పుడు అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న మిశ్రమాన్ని వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలా బాగా కలయబెట్టుకోండి. అంతేనండి, ట్రెడిషనల్ రెసిపీ ఉగాది పచ్చడి రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.